రాజకీయ జ్యోతిష్యానికి పెట్టింది పేరు వేరు. సో, ఆ తెలుగు రాష్ట్రాల పరిస్థితులు ఎట్లా ఉన్నాయో కొంచెం మనం చర్చించుకుందాం. ముఖ్యంగా ముందు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదాం ఒక మాట. అక్కడ పాలన కంటే గూడా గొడవలే ఎక్కువ జరుగుతున్నాయి గురుగారు. ఏంటంటే శని ప్రభావం ఏమన్నా గట్టిగా ఉందా ఏంటి రాష్ట్రం మీద? అందరూ శనులైతే ఇక ప్రభావం ఎందుకుండదు? అచ్చా! అంతేనా? శని ప్రభావం కన్నా అందరి శనులే అక్కడున్నారు. ఇంక ప్రభావం ఎందుకుండదు? నేను ఆల్రెడీ అన్నీ ముందే చెప్తూ ఉండడం నాకలవాటు. మీరు మాధ్యమాల్లో నావి చూస్తే నేను చెప్పేది నిజమా, సొల్లా తెలుస్తుంది. నేను లేనిది చెప్పను, ఉన్నది దాచను. అవతల వైపు ఎవరుంటే నాకేంటి? మహా అయితే చంపుతారా? చంపేస్తారా? అంతకు మించి ఇంకేమన్నా చేయగలరా? చేయలేరు. ఒకవేళ తీసుకెళ్ళి జైల్లో పడేశారనుకుందాం. అబ్బా! నా నాన్న నారసింహుడి నామస్మరణంతో నా జన్మ ధన్యమవుతుంది అనుకుంటా. అంతకు మించి ఏమవుతుంది? విడదుంపదెగ హత్యలు చేసొచ్చిన వాళ్ళే 5 రోజుల్లో బయటకొచ్చి బ్రహ్మాండంగా లక్కీలో టీ తాగుతుంటే, 4 మాటలు మాట్లాడాను, నచ్చకపోతే తీసుకెళ్ళి లోపల పడేస్తారు అంతేగా. నిజం మాత్రం ఆపను. నిజమే మాట్లాడతా. ఇక్కడ నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు తీర్చడానికి మా దగ్గర డబ్బులు లేవని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్పారు. నెంబర్ 1. నెంబర్ 2, లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి అమరావతి నిర్మాణం చేస్తున్నాము అని చెప్పారు. నెంబర్ 3, సెకండ్ టైం ల్యాండ్ పుల్లింగ్ కోసం ప్రయత్నాలు చేస్తుంటే అందరూ విముఖత చూపిస్తున్నారు. ఇస్తున్నామని చెప్తున్నారు కానీ చాలామంది, నాకు తెలిసిన వాళ్ళే చాలామంది డ్రాప్ అయ్యారు ఇవ్వడానికి. చాలామంది ముందిచ్చిన వాడికి దిక్కు లేదు, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నారా అని అంటున్నారు. అవునా? ఇది పక్కన పెడదాం. ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి? ఇది నేను టీడీపీ కాదు, వైసీపీ కాదు, బీజేపీ కాదు. నా పార్టీ మంగళగిరి, నా నా నాయకుడు నారసింహుడు. ఇంతకు మించి నాకు తెలియదు. భవిష్యత్తులో వస్తానేమో తెలియదు. వస్తారు. తెలియదు నాకు. నేను నిజం మాట్లాడతా. ఇలా నిజం మాట్లాడేవాడిని ఎవరినన్నా రాణిస్తారు. నేను నిక్కచ్చిగా మాట్లాడతా. నన్ను నేను మోసం చేసుకోను, నా మనస్సాక్షిని మోసం చెయ్యను, అవతల వాడికి మోసం చెప్పను. కాబట్టి ఎవరు పిలుస్తారు, ఎవరో పిలవరు. అందుకే ఇంత ధైర్యంగా ఉంటాను నేను. ఎవడికి తలకాయ వంచను. నా జీవితంలో నేను ఒక తప్పు చెయ్యాలి, తప్పదు అని అన్నప్పుడు కొన్ని కోట్ల సొమ్ముని చిటికతో వదులుకున్న నా ఉద్యోగాన్ని ఒక్క క్షణంలో కాగితంతో తీసవతల పారేశా. అది నా క్యారెక్టర్. అంత తేలిగ్గా ఎవడికి తలకాయ వంచను, నారసింహుడికి తప్ప. సో ఇప్పుడు ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన పక్కదోవ పట్టి రాజకీయ కక్షపూరిత తగాదాలు, రాజకీయపరమైనటువంటి గొడవలు, చివరికి రాజకీయపరమైన హత్యలకి దారి తీసే విధంగా సాగుతోంది. కేవలం గడచిన 5 ఏళ్లలో ఎవడెవడు ఇబ్బంది పెట్టాడు, ఎవడెవడు బాధ పెట్టాడు, ఎవడెవడు జైల్లో ఉండాల్సి వచ్చింది, ఎవరికి ఏ కష్టం కలిగింది, ఆ లిస్ట్ అంతా ఉన్నదే రెడ్ బుక్. ఇంకేం ఉంటుంది రెడ్ బుక్లో? అది ఏమన్నా రాజ్యాంగ శాసనాలా? అది అందులో ఏమన్నా నియమ నిబంధనలా? ఏ ఉండవు. అంత రెడ్ బుక్కే నడుస్తుంది ఇప్పుడు. ఏ ఉండవు. ఇప్పుడు రెడ్ బుక్ నడుస్తుందా, రెడ్ బుక్లో ఉన్న కంటెంట్ నడుస్తుందా నాకెందుకు? రాజకీయ పరమైన విధానంలో ఇబ్బందులు అనేవి ప్రస్తుత ప్రజలు అనుభవిస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇద్దరికో ముగ్గురికో 15,000, 18,000, 15,000 అని అన్నారు. అది లేదు. పెన్షన్లు సరిగా రావట్లా. ఏ రకమైన విధానంలో చూసినా కొన్ని వర్గాల వరకు మాత్రం న్యాయం జరుగుతోంది, కొన్ని వర్గాలకు మాత్రం దూరం అవుతోంది. ఏమిటి ఇదివరకు ఇంటికే వచ్చేవి అన్నీ, ఇప్పుడు రావట్లా. ఇది ఇక్కడ నేను 2017లోనే చెప్పా, వచ్చేది వీళ్ళు అని. అలానే జరిగింది. అప్పుడు అందరూ అన్నారు, మేము ఇంకా మా జగనన్న 20 ఏళ్ళు 25 ఏళ్ళు మేమే ఉంటాం అన్నీ అన్నారు. మీ బొంద ఉంటారు అన్న. మీరు ఉండేది ఈ టర్మే, తర్వాత మీరు ఉండరు అన్న. తర్వాత ఈ ప్రభుత్వానికి ముందు, ఎలక్షన్స్కి ముందు, జూన్ 4వ తారీఖు వచ్చింది రిజల్ట్. మే 17, మే 27, జూన్ 2వ తారీఖు ముందే చెప్పా రిజల్ట్ ఏమిటి, ఎవరు గెలుస్తారు, ఎన్ని వస్తాయి, కానీ ఎవరు హవా నడిపిస్తారు అది కూడా చెప్పా. గెలిచేది కూటమి ప్రభుత్వమే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు విడివిడిగా పోటీ చేస్తే గెలవము అని తెలుసు. అందుకే ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో కూటమిగా కలవడం జరిగింది. వాళ్ళకి వైసీపీకి వచ్చిన ఓటింగ్ శాతంలో తేడా ఎంత? 1.87 ఎంతో అన్నారు, అంతే. మరి విడివిడిగా ఉంటే ఏమయ్యేది? సో ఇవన్నీ వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు విజయవాడ
చంద్రబాబు కానీ, లోకేష్ బాబు కానీ, కళ్యాణ్ బాబు కానీ దుయ్యబట్టి నీచాతి నీచంగా మాట్లాడారు నరేంద్ర మోడీ గారిని. అప్పుడే అన్నా, ఏ నోళ్ళు మాట్లాడుతున్నాయో ఆ చేతులే పల్లకి మోస్తాయి అని. కళ్యాణ్ బాబుని లోకేష్ బాబు, లోకేష్ బాబుని కళ్యాణ్ బాబు నీచాతి నీచంగా మాట్లాడుకున్నారు. రే నమ్మకండ్రా నాయనా, భుజాలు భుజాలు రాసుకొని కలిసి భోజనాలు చేస్తారా భవిష్యత్తులో అన్నా. అదే జరిగింది. కాబట్టి ఖచ్చితమైన విధానంలో నేను చెప్పేది ఏంటంటే 2026 నవంబర్ 9 తర్వాత జస్ట్ నోటెడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయి. కూటమి విడిపోద్దా? పెను మార్పులు సంభవిస్తాయి. జనసేన నాయకులు కొంతమంది తిరగబడే అవకాశం ఉంటుంది. అవును, ఆల్రెడీ నడుస్తుంది అది. డైరెక్ట్గా తిరగబడే అవకాశం ఉంటుంది. జనసేన నాయకులు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి నేరుగా మాట్లాడడం జరుగుతుంది. నేరుగా ఆయననే మాట్లాడడం జరుగుతుంది. ఓకే. అలాగే ఆ తెలుగుదేశం నాయకుల్ని అనడం జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఆగదు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో అత్యంత దారుణంగా బాధపడుతున్న వాళ్ళు ఎవరు? తెలుగుదేశంలో 3-4 సార్లు ఎమ్మెల్యేగా అయిన వాళ్ళంతా కూడా సంతోషంగా లేరు. ఎందుకంటే వాళ్ళకి ఏ రకమైన విధానము లేదు, ఏ రకమైన ఫ్రీ హ్యాండు లేదు, ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి స్వేచ్ఛ లేదు. ఎందుకురా మనం ఎమ్మెల్యే అయి చచ్చింది అని బాధపడుతున్నారు. కొంపలో కూర్చొని వాళ్ళ పనులు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇంతకుమించి ఏం చేయట్లా. మాకు వస్తే మీకు ఇస్తాం, నియోజకవర్గానికి ఫండ్స్ వస్తే నీకు ఎవరైనా చేయగలిగేది? సొంత ఫండ్స్ వచ్చేస్తారా? నేనైతే చేయను. ఎందుకని? నాకే గ్యారంటీ లేదు. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కోట్ల అప్పు మిగులుతుంది. అమరావతి పూర్తి కాదు. నేను చూడను అమరావతి. ఇవాళ ఇప్పుడు గచ్చిబౌలి ఇలా ఉంటుందని 15 ఏళ్ల క్రితం తెలుసా? యు జస్ట్ గో ఫర్ ఇట్. నా పుట్టినరోజుకి అటు ఇటుగా వస్తుంది తెలంగాణ అని చెప్పిన వాడిని నేను. నా పుట్టినరోజు జూన్ 9. ఎప్పుడు వచ్చింది తెలంగాణ? జూన్ 2. అప్పుడే చెప్పా. సో ఇలా నువ్వు ఏదైతే చూస్తున్నావో ఇది 3-4 ఏళ్లలో 5 ఏళ్లలో అయిపోయిందా? 20-25 ఏళ్ళు పట్టింది. ఇప్పటికీ ట్రాఫిక్ బ్లాక్ అవుతుంది. దెర్ ఈజ్ నో సోర్సెస్ అట్ ఆల్ కదా. అమరావతిలో కొన్ని భవంతులు వస్తాయి, ప్రారంభం కావు. కొన్ని ఆఫీసులు వస్తాయి, ఉద్యోగస్తులు ఎక్కువగా ఉండరు. ఇవన్నీ ఫుల్ఫిల్ అయ్యి ప్రాపర్గా రావాలి అంటే నా కొడుకో నా మనవడో చూస్తారు అంతే. అయ్యో, ఇప్పుడు అక్కడ కట్టిన బిల్డింగులే బీటలు వారి, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, నా మాట అబద్ధమో నిజమో మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. కట్టిన బిల్డింగుల్లోనే ఎవరూ లేరు. అమరావతి వచ్చేస్తుందని అపార్ట్మెంట్ లేపి పెచ్చులు ఊడిపోతూ, స్లాబులు ఊడిపోతూ, సున్నాలు పడిపోతూ, ఎందుకు పనికి రాకుండా అన్నీ పగిలిపోతున్న దర్శనాలు ఇస్తాయి మీకు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ల్యాండ్ పుల్లింగ్ అన్నారు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎంతవరకు న్యాయం అనేది జరిగింది? 100కు 100% జరిగిందా? జరగల. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తొలుత ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది. గురుగారు, ఇప్పుడు వైసీపీ నాయకులని ఖచ్చితంగా ఇంకొక 5, 6, 4 ఖచ్చితంగా జైలుకి వెళతారు. జైల్లో కొన్నాళ్ల పాటు ఉండాల్సి వస్తుంది. ఇవే జరుగుతాయి, ఇవే నడుస్తాయి.